ఈ పెట్టుబడులా లేకపోతే గనక ఇతర ప్రభుత్వ పథకాల ఇవన్నిటి చర్చ పక్కకి వెళ్ళాలి అంటే జగన్ కళ్ళెదురుగుండా కనబడుతున్నంతసేపు సంక్షేమంలో కాంపిటీషన్ కనబడుతుంది. అతను ఇచ్చినవి మనం ఇవ్వనివి. అదే సందర్భంలో అడ్మినిస్ట్రేషన్లో తేడా కనబడుతుంది. అంతకుముందు ఏ లంచంతో అవసరం లేకుండా సచివాలయాల స్థాయిలో వాలంటీర్ల స్థాయిలో జరిగిపోయిన పనులు ఇప్పుడు ప్రతిదానికి లంచం అడుగుతున్నటువంటి అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ చేయలేకపోయేటటువంటి పరిస్థితి ఇదంతా కనబడుతుంది. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఇక ప్రతిదానికి రికమెండేషన్ల స్టేజ్ రావడం కనబడుతుంది. అంటే అప్పుడు జరిగినటువంటి పాజిటివ్ థింగ్స్ ఇప్పుడు అవి నెగిటివ్గా మారుతున్నటువంటిది పబ్లిక్లో ఒక ఇది వస్తుంది. అది చర్చ జరగకూడదు అంటే ఒకటి ఎదురుదాడి ఎన్ని రోజులు చేస్తారు. ఇప్పుడు టీచర్లు ఎమ్మెల్సీ దాంట్లో ఏం జరిగింది? అదే టీచర్లు జగన్ దిగడానికి కారణమే. అదే టీచర్లు ఇవాళ తెలుగుదేశానికి వ్యతిరేకుల్ని తీసుకొచ్చి అధికారం ఇచ్చారు. ప్రత్యేకించి తెలుగుదేశం జనసేన ఇద్దరు ప్రకటించినా కూడా అంటే ఒక డేంజరస్ బిల్. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ని ఎలాగైనా సరే జైల్లోనే ఉంచాలి, త్వరగా కేసులు తేల్చి శిక్ష పడేసేలా చేస్తే అతనికి నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం వైసీపీకి లేకపోతే అంటే జగన్కి లేకపోతే ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది, కథమైపోతుంది. ఇదే పాయింట్ చుట్టూతోనే ప్రస్తుతం రాజకీయం నడుస్తుంది. ఢిల్లీ మీద ఒత్తిడి తెస్తున్నారు. అదే సందర్భంలో రాష్ట్ర స్థాయిలో జగన్కు ఉన్నటువంటి చతురంగ బలగాలు ఏవైతే ఉంటాయో కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, అదే సందర్భంలో జగన్ దగ్గరకు కూడా రాకుండా చేయటం, జగన్ పిలిస్తే కూడా పారిపోయేలా చేయటం అన్నటువంటి రూటు సాగుతోంది. జగన్ అనేటువంటి వాడు లేకపోతే ఇక తిరుగు ఉండదు అన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ కీలకం. మరి అది సాధ్యమా చూడాలి.